శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఇది కొంచెం జాగ్రత్తగా కొంచెం శ్రద్ధ పెట్టి వినండి. లోగడ వీటిపైన ఒక 2 వీడియోలు చేయడం జరిగింది. అది చాలా సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటిసారిగా మంత్ర సంపుటీకరణము అనేటువంటి విధానాన్ని యూట్యూబ్‌లలో నేను పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన తెలుగు యూట్యూబ్‌లలోనైతే నేనే పెట్టడం జరిగింది. ఇక్కడ మంత్ర సంపుటీకరణము గుర్తుపెట్టుకోండి. మంత్ర సంపుటీకరణము అని అనుకున్నప్పుడు ఒక 2 మంత్ర విధానాలను మనము కలిపినప్పుడు అది ఒకదానిలో ఒకటి మిళితమైపోయి అంటే కొత్త శక్తిగా ఆవిర్భావం అనేటువంటిది జరుగుతుంది. ఇది సంపుటీకరణం. సంకలనము అంటే ఒకదాని పక్కన ఒకటి చేర్చి కొంచెం ఒక 2, 3 పదాలు తీసేసి ఒకదాని పక్కన ఇంకొకటి పెట్టడమే సంకలనం అవుతుంది. చాలా సులభంగా అర్థం కావడానికి లోగడ నేను తీసినటువంటి 2 వీడియోలలో కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అది చాలా మందికి సులభంగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశం. ఇక్కడ హైడ్రోజన్ చాలా జాగ్రత్తగా వినండి. హైడ్రోజన్‌లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆక్సిజన్‌లో ఈ ఎలక్ట్రాన్లు ఈ స్టోర్ ఏంటంటే ఫండమెంటల్ ఎలిమెంట్స్ అంటాము. మూలకాలు అంటాము. మూలకాలు అంటే సైంటిస్టులు పరిశోధన చేసి ప్రతి పదార్థాన్ని కూడా పరిశీలన చేసేసినప్పుడు ఇప్పుడు మన భూమి పైన వీరు కనుక్కున్న ఇప్పటి వరకు తెలుసుకున్న పదార్థాలన్నీ కూడా మనకి అంటే మేమున్నప్పుడు ఫండమెంటల్ ఎలిమెంట్స్ అయితే 108, ఇప్పుడు సుమారు 120 వరకు వచ్చి ఉండొచ్చు. పెరుగుతూ ఉంటాయి కదా. పెరగడం అంటే కొత్త అంతకు ముందు కనుక్కోబడినటువంటి ఒక పదార్థాన్ని కనుక్కోవడం. అయితే కొత్త పదార్థం అని ఎలా వీళ్ళు వర్గీకరణ చేస్తారు అంటే అందులో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను ఆధారంగా చేసుకొని చేస్తుంటారు. హైడ్రోజన్‌లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది గ్యాస్ అంటే వాయువు. హైడ్రోజన్, హీలియం అంటారు. నెక్స్ట్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం ఇలా వరుస పెట్టి ఉంటాయి. అయితే హైడ్రోజన్‌లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. హీలియంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. హైడ్రోజన్ యొక్క ఇది వాయువు, హీలియం కూడా వాయువు. కానీ దీని యొక్క విధానము అంటే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటాం కదా. ఇది దీనికి పోలి ఉండదు. వేరువేరుగా వాటి యొక్క ప్రభావాలు చూపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ హైడ్రోజన్‌లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆక్సిజన్‌లో మనకు 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి జనరల్‌గా. అయితే ఇది అర్థం చేసుకోవాలంటే ఎస్‌పీ-డీఎఫ్ అనేటువంటి వాటిని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఒక రకంగా గదులు. ఎస్‌పీ-డీఎఫ్. ఎస్‌లో ఒక గది ఉంటుంది. ఎస్‌పీలో 3 ఉంటాయి. పిలో 3 ఉంటాయి. డీలో 5 ఉంటాయి. ఎఫ్‌లో 7 ఉంటాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పడతాయి. సో దీన్ని అజిముతల్ క్వాంటమ్ సంఖ్య, స్పిన్ క్వాంటమ్ సంఖ్య రకరకాలుగా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టినట్టయితే మనకు ఒక ఎస్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉంటుంది. అది ఫుల్ఫిల్ కావాలంటే దానిలోకి 2 ఎలక్ట్రాన్లు రావాలి. పిలో అయితే ఎస్‌పీ-డీఎఫ్ అనుకున్నాం కదా. పిలో అయితే మనకు 6 ఎలక్ట్రాన్లు రావాలి. ఇప్పుడు హైడ్రోజన్ ఒక వాయువు, ఆక్సిజన్ కూడా ఒక వాయువు. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినప్పుడు ఆక్సిజన్‌కి ఇక్కడ మనకి ఇంకొక 2 ఎలక్ట్రాన్లు అవసరం అవుతాయి. హైడ్రోజన్ ఒక స్థిరత్వం పొందాలి అని అనుకున్నప్పుడు H2 అంటే 1s2 కావాలి. అంటే ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు అయితేనే అది పరిపూర్ణంగా ఆ ఆర్బిటాల్ పూర్తయిపోయి అది స్థిరంగా ఉంటుంది. పిలో అయితే మనం అనుకున్నాం కదా. పిలో అయితే 6 ఎలక్ట్రాన్లు ఉండాలి. డీలో అయితే 10 ఎలక్ట్రాన్లు ఉండాలి. ఎఫ్‌లో అయితే 14 ఎలక్ట్రాన్లు ఫుల్ఫిల్ అయి ఉండాలి ఆర్బిటాల్స్‌లో. అయితే ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్, ఆక్సిజన్ మనము రెండింటిని కలిపినప్పుడు ఇవి 2 ఒక దానిలో ఒకటి అంటే హైడ్రోజన్ 2 కలిపి ఆక్సిజన్ ఒక వాయువు మనకు పంపించినప్పుడు ఇవి 2 కలిసినప్పుడు హైడ్రోజన్ 2 కనుక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. 2 కలిపితే హైడ్రోజన్‌లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆక్సిజన్ 1. కానీ ఆక్సిజన్‌లో చివరి పి ఆర్బిటాల్లో దానికి 2 ఎలక్ట్రాన్లు కావాలి. అలాగే హైడ్రోజన్‌కి 2 ఎలక్ట్రాన్లు కావాలి. సో హైడ్రోజన్ ప్లస్ మనం 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ పరమాణువును మనం కలిపినప్పుడు ఆ వాయువులను కలిపినప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్లను అవి సంయుక్తంగా పంచుకొని ఒక స్థిరమైనటువంటి ఒక బాండింగ్‌లోకి వస్తుంది. ఆ బాండింగ్ ప్రకారం ఏర్పడినటువంటి ఒక కొత్త పదార్థమే నీరు. ఇది మనం అర్థం చేసుకోవాలి చాలా చక్కగా. హైడ్రోజన్ ఒక వాయువు,
అలాగే ఆక్సిజన్ కూడా వాయువు. ఇవి రెండు కలిసినప్పుడు నీరు ఏర్పడ్డాయి, ద్రవ పదార్థం ఏర్పడింది. అంటే ఒక కొత్త పదార్థం ఏర్పడింది. వేరువేరుగా ఉన్నప్పుడు వేరు. ఇక్కడ ఇప్పుడు సంపుటీకరణం అని అనుకున్నప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ గదిలోకి పంపినప్పుడు నీరు ఏర్పడుతుంది. అలా కాకుండా అదే అదే గదిలో హైడ్రోజన్ ఒక డబ్బాలో బయటకు లీక్ కాకుండా, అలాగే ఆక్సిజన్ కూడా ఒక డబ్బాలో పెట్టేసి ఆ గదిలో పక్కన పెట్టినట్టు. ఇలా అయితే కొత్త పదార్థం ఏర్పడుతుంది, వీటిని పక్కన పెట్టినట్టు. ఇది ఇలా పక్కన పెట్టడము అనేటువంటిది సంకలనం అవుతుంది, కలపడం అవుతుంది. అదే ఇలా కొత్త విధానంగా ఒక కొత్త శక్తిగా ఏర్పడడం అనేటువంటిది సంపుటీకరణం అవుతుంది. సరే, నేను సంపుటీకరణం గురించి చెప్పిన తర్వాత ఇంకా కొంతమంది రకరకాలుగా ఎవరి విధానం ప్రకారం వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరు చెప్పినా ఆ సబ్జెక్టు బయటికి కొంత రావడం అనేటువంటిది మంచి పరిణామం అది. అయితే ఇక్కడ ఒక శిష్యుడు తీసుకురావడం జరిగింది. వాస్తవంగా ఇది అతనికి ఎవరో ఫార్వర్డ్ చేశారు, ఇది సంపుటీకరణ మంత్రము, ఇది మీరు చేసేసుకోండి అని. ఆ శిష్యుడు సరే నిన్న రావడం జరిగింది, అమావాస్య ఆదివారం కదా. ఇక్కడ అతనికి ఇచ్చినటువంటి ఆ రెండు విధానం ఏమిటి అంటే ధూమావతి, బగలాముఖి రెండు సంపుటీకరణం. అది ఎలా అవుతుంది అంటే ఇక్కడ అతడు తీసుకొచ్చినటువంటి మంత్ర విధానంలో ఇలా ఉంది. ఓం హర్లీం హర్లీం బగలాముఖి స్తంభనం కురు హ్రీం ధూమ్ ధూమ్ ధూమావత్యై టహ టహ. వాస్తవంగా సరే ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్టయితే హ్రీం యాక్చువల్గా బగలాముఖి యొక్క మంత్ర బీజాక్షరము హ్రీం, HRLEEM, హ్రీం. హ్రీం కాదు, హ్రీం దీర్ఘం వస్తుంది, హ్రీం. దీంట్లో ఉండేటువంటి అక్షరాలు ఏంటి అంటే హ్రీంలో హా ఉంటుంది, రా ఉంటుంది, లా ఉంటుంది, ఈ ఉంటుంది, తర్వాత ము అని కూడా ఉంటుంది. మాకు మకర పుల్ల ఇస్తా లేదా మనము సున్నా పెడతాం కదా, ము డమ్ డమ్, దానికి మకర పుల్ల కూడా పెట్టి ఉన్న డమ్ అని రాయొచ్చు. ఇక్కడ మీకు అర్థం కావడానికి ము అనేటువంటి అక్షరం అంటే ఇన్ని అక్షరాలు కలిస్తే మనకు హ్రీం బీజం అవుతుంది, బగలాముఖి యొక్క బీజం అవుతుంది. వీళ్ళు ఏం చేశారు, హర్లీం అన్నారు. అంటే కొన్ని ప్రాంతాలలో ఈ అక్షరాలు వచ్చినప్పటికీ కూడా అటు ఇటుగా ఉత్తర దక్షిణ భారతదేశాలలో కొంచెం అటు ఇటుగా నడుస్తుంటాయి. మొత్తానికైతే విధానం ఇవే ఉంటాయి, హారాలా ఈ ము అనే ఉంటాయి, కానీ కొంచెం అటు ఇటుగా పలికించడం అనేటువంటిది జరుగుతుంది. హర్లీం అనుకుందాం, హర్లీం. ఇంకా నేనైతే అనరాని వాళ్ళకి ఏం చెప్తాను, సరే అన వచ్చినటువంటి వాళ్ళకి హ్రీం అంటాం. కొంతమంది గురుగారు మేము చదువుకోలేదు గురుగారు, మాకు పలకడం కష్టంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు హ్రీం లీం, హ్రీం లీం హ్రీం లీం హ్రీం లీం లీం లీం, రామ రీమ ఆమర్రి ఈ మర్రి ఆమర్రిమ రామ 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 రీమ రామ రామ అని అన్నట్టు ఆటోమేటిక్గా ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ మనం సరే హ్రీం బగలాముఖి స్తంభనం కురు సమీపచేయి, హ్రీం ధూమ్ ధూమ్ ధూమవత్యై టహ టహ, ధూమ్ ధూమ్ ధూమవత్యై టహ టహ. అంటే ఇది బగలాముఖి యొక్క ఇదొక మంత్రము, ఇది ధూమావతి యొక్క ఇదొక మంత్రం. ఇవి రెండింటిని దగ్గర ఒకదాని పక్కన ఒకటి పెట్టారు. దీన్ని ఏమంటాము, సంకలనము అంటాము. అంటే ఇవి రెండు కలిసి మహాశక్తిగా ఏర్పడడం లేదు. బగలాముఖి యొక్క శక్తి బగలాముఖే ఉంటుంది, ధూమావతి యొక్క శక్తి ధూమావతికే ఉంటుంది. ఇవి రెండు చదివినప్పుడు ధూమావతి బగలాముఖి శక్తి సంపుటీకరణం చెంది అది ఒక మహాశక్తిగా అంతుపట్టనటువంటి ఒక శక్తిగా రావడం అనేటువంటిది లేదు. ఇక్కడ ఏముంది, ఇది ఈ మంత్ర విధానంలో బగలాముఖి వస్తుంది, అలాగే ధూమావతి కూడా వస్తుంది, పక్కన పెట్టి చదువుతారు. ఇక్కడ మనము H2O మనకి ఇక్కడ అవకాశం ఉంది, దీన్ని కోవలెంటివ్ బాండ్ అంటాం, సంయోజనీయ బంధము అంటాం. ఈ బంధనాల ఇక్కడ బంధాలలో కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ లేదా ఒక మూలకాన్ని ఇంకొక మూలకాన్ని కలిపినప్పుడు సంయోగము, వియోగము, స్థానభ్రంశము, ద్వంద్వ వియోగము, ఈ విధమైనటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. అలాగే బాండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. వాటి నిర్మాణం ఎలక్ట్రాన్ల విధానాన్ని బట్టి ఉంటుంది అదంతా. అలాగే దైవిక శక్తి కూడా రకరకాలుగా ఉంటుంది. శక్తే పదార్థం కదా ఇదంతా.
శక్తి నుండే పదార్థం వచ్చింది. పదార్థాలలో భేదాలు వచ్చినాయి. మరి శక్తిలో భేదాలు లేవా? ఆటమిక్ ఎనర్జీ వేరు, ఎలక్ట్రికల్ ఎనర్జీ వేరు, థర్మల్ వేరు, రకరకాలుగా ఎనర్జీస్ ఉన్నాయి కదా. విండ్ వేవ్ అంటారు, విండ్ ఎనర్జీ అంటారు, వేవ్ ఎనర్జీ అంటారు. అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిలు కూడా వేరు వేరుగా ఉంటాయి. ఆటమిక్ది వేరు, హైడ్రోజన్ బాంబు వేరు, ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి ఇంకా శక్తివంతమైనటువంటి అన్ని తీస్తున్నారు బయటికి. అంటే అవన్నీ సృష్టిలో ఉన్నాయి. శక్తిలో కూడా తేడా అనేటువంటిది, ఆ వైబ్రేషన్ స్థాయి అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. అవి పదార్థాలుగా మారినప్పుడు ఆ వైబ్రేషన్ ప్రకారం పదార్థాలకు కూడా ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకని ఇటు పదార్థాలు వేరు వేరుగా ఉన్నప్పటికీ కూడా పదార్థాలు వచ్చిందంతా కూడా శక్తి నుండే కనుక ఆ శక్తిలోనూ వైబ్రేషన్ రకరకాలుగా ఉంటుంది కనుక ఇప్పుడు ఒక మంత్ర విధానాన్ని తీసుకున్నప్పుడు ఒక దేవతా శక్తి యొక్క వైబ్రేషన్ ఒక రకంగా ఉంటుంది, ఇంకొక దేవతా శక్తి యొక్క వైబ్రేషన్ ఇంకొక రకంగా ఉంటుంది. దశమహావిద్యలో వైబ్రేషన్స్ అన్ని కూడా శక్తి యొక్క వైబ్రేషన్లు అన్ని కూడా వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మనం ఇవి రెండింటిని కలిపినప్పుడు ఇది సంకలనము, ఇది సపుటీకరణం కాదు బిడ్డ, ఇది సంకలనం. మీకు కూడా అర్థమవుతుంది చూడండి. మీరు పెద్దగా అవసరం లేదు, ఇవన్నీ మూలమంత్రాలు కావాలంటే పీడిఎఫ్లో కొట్టుకుంటే కావాల్సినవన్నీ వస్తాయి, ఉంటాయి, యూట్యూబ్లలో కూడా పెడుతుంటారు. నేను కూడా పెట్టబోతున్నాను వీటిని. సరే, ఇవన్నీ మూల మంత్రాలు. ఇవి మూల మంత్రాలు సాధ్యమైనంత వరకు కేవలం జరిగిపోయాయి. సరే, నెక్స్ట్ ఏంటిది? వీటిని ఈ మంత్ర విధాన్ని సంపుటీకరణ చేయాలి. సంపుటీకరణని 1 లేదా 2 విధాలుగా మాత్రమే చేయొచ్చు, అంతకంటే ఎక్కువగా మనం చేయలేం, కష్టమవుతూ ఉంటుంది, అది కుదరదు. ఇక్కడ సంపుటీకరణంలో ఇక్కడ ఓం హ్రీం ఈ మంత్రం, ఈ రెండింటిని సంపుటీకరణం ఎలా చేస్తారు? ఓం హ్రీం హ్రీం ధూమ్ ధూమ్ భగలే ధూమావతి లేదా భగలాముఖి ధూమావతి స్తంభనం ఉచ్చాటనం టహ టహ ఫట్, ఇది రావాలి, ఇలా ఉండాలి. ఇది సంపుటీకరణ మంత్రం అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కుంఫట్ అనేటువంటిది ఈ విధానంలో లేదు, ఇక్కడ వస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే భగల ధూమావతి ఇవి 2 సంపుటీకరణము చేసినప్పుడు భగల ధూమావతి పెట్టొచ్చు. మరి 4 మంత్ర విధానాలు సంపుటీకరణలు చేస్తే 4 దేవతలు పెడతారా? కాదు, అది వేరే విధానం ఉంటుంది. సరే, ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి భగలాముఖి తక్కువ స్థాయిలో మనం చెప్పొచ్చు కనుక భగలే ధూమావతి భగలాముఖి ధూమావతి అని కూడా మనం పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకా ఏదైనా కూడా మనము ఒక శక్తివంతమైనటువంటి ఒక పేరుని పెట్టవచ్చు. అది పరంపరగా ఏదైనా వస్తుంటే మన పూర్వులు ఎవరైనా సంపుటీకరణం చేసి కనుక ఉన్నట్టయితే ఆ పేరు వాడినట్టయితే వాడవచ్చు. 2 అయితే పెట్టుకోవచ్చు, 3 లేదా 4 అనుకున్నప్పుడు మనము దానికి సంబంధించినటువంటి పేరును పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మంత్రంలో ఏం జరిగింది అంటే ఇటు భగలాముఖి అటు ధూమావతి యొక్క శక్తి కలిసిపోయింది. ఒక దాంట్లో ఒక రసాయనిక చర్య టైపులో ఒక శక్తిలో ఒకటి కలిసిపోయి ఒక కొత్త శక్తిగా ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. ఇది ఏర్పడదు. అయితే ప్రయోగము ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా సరే వారు ఏ దేవత ఉపాసన చేస్తున్నారో కొంత తెలుసుకొని, అందుకే మంత్రం కానీ ఉపాసన దేవతను కానీ చెప్పకూడదు అంటారు. ఎందుకంటే వాటిని ఆపేసేసి ఆ శక్తిని ఆపి ఏదైనా ప్రయోగం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక అలా కాకుండా ఒక మంత్ర విధానాన్ని లేదా ఒక ఉపాసన ఒక వ్యక్తి చేస్తూ ఉంటే అది కనుక ఎదుటి వ్యక్తికి అర్థమైతే అతడు దీనిని ఆపుతూ ఒక ప్రయోగం చేసి ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు ఈ సంపుటీకరణ మంత్ర విధానము మనం తీసుకున్నప్పుడు ఇది సంపుటీకరణ వాడికి అంత చిక్కదు, అసలు ఏందో అర్థం కాదు. అందుకే మళ్ళీ మూల మంత్రాలు ఎక్కువగా చేయకూడదని చెప్పేది అందుకే. అలాగే మూల మంత్రాలు చాలా వరకు కీలకం అయి ఉన్నవి కనుక సో మీరు సంపుటీకరణ మంత్రం తీసుకోవడం అనేటువంటిది మీకు చాలా తొందరగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అనేటువంటిది నేను చెప్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ దీన్ని కొంచెము చిన్నగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నరసింహస్వామి ఉంటాడు, నరసింహుడు, నృసింహుడు, నరసింహస్వామి. నరసింహుడు అంటే ఇక్కడ ఆ వరం ఉంటుంది హిరణ్యకశిపుడికి, నరుల చేత కానీ దేవతల చేత కానీ ఇలా మృగాల చేత కానీ ఇలా రకరకాలుగా అతను
వింత వింత అంటే అంతు చిక్కకుండా ఈ కోరికలు అనేటువంటి వరాలను పొంది ఉన్నాడు కనుక ఆ సందర్భంలో నరసింహస్వామి ఈ నరుని యొక్క శక్తి దేవతా శక్తి అంతర్గతంగా మిళితమవుతూ సింహం యొక్క శక్తిని కలుపుకొని ఉద్భవన జరుగుతాడు. ఇటు చూస్తే దేవతా శక్తి ఉంటుంది, అది పూర్తిగా దేవతా విధానం కాదు. ఇటు చూస్తే నరుని యొక్క విధానం కాదు. అటు మహా ఉగ్రంగా ఉండేటువంటి ఒక సింహం యొక్క అంటే ఒక రాజు యొక్క మహాశక్తి అనమాట. అడవికి రాజు కదా, అలాంటి ఒక శక్తితో గుర్తుకు రావడము. తర్వాత పగలు కాకుండా రాత్రి కానటువంటి సమయంలో, ఇంటిలో కాకుండా బయట కాకుండా గడప మధ్యలో, ఏ ఆయుధంతో కాకుండా గోర్లతో నఖాలతో ఇలా పొట్టను చీల్చి చంపడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ వరము విచ్ఛిన్నం చేయడానికి ఈ సంయుక్త ఒక ఒక అవతారాన్ని దాల్చడం జరిగింది. ఇది చాలా శక్తివంతమైనటువంటి అవతారం. అంటే ఇది కొత్తది. అలాగే ఇటు దేవతా శక్తి, ఇటు మనుష్య శక్తి, అలా కాకుండా ఒక ప్రత్యేకంగా ఇవి రెండు కలిసినప్పుడు ఏర్పడేటువంటి మహత్తరమైనటువంటి శక్తి అది కొత్తగా ఉంటుంది. మనం దానికి ఒక మన పూర్వులు మన పూర్వులు ఏం చేశారు, దర్శించి ఇప్పుడు విశ్వామిత్రుల వారు ఉన్నారు. తను స్వయంగా సపటీకరణం ఏం చేయలేదు, గాయత్రి మంత్రాన్ని దర్శించాడు. ఆయన ద్రష్ట దర్శించడం వేరు, మంత్ర విధానములో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ సంపుటీకరణాల గురించి బాగా అర్థమవుతా ఉంటుంది. చాలా వరకు ఏం చేస్తారంటే సంపుటీకరణ మంత్ర విధానాలే చేస్తారు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే అది అంతు చిక్కదు, ఈ చిన్న చిన్న వాళ్ళకి అర్థం కాదు, అలా కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు సంకలనము చేయడం అంటే పక్క పక్కన పెట్టడం, సంపుటీకరణం చేయడం అంటే అది కొంచెము బాగా సబ్జెక్టు పైన పట్టు ఉండాలి, చాలా విధానాలు తెలిసి ఉండాలి, ఏది కలుస్తుంది ఏది కలవదు అనేది తెలిసి ఉండాలి. భైరవ ఆంజనేయ సంపుటీకరణాలు ఇవ్వకూడదు, సంకలనం ఇవ్వచ్చు. సంకలనం కూడా వాస్తవంగా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది, అది ఆ స్థాయిలో తెలిస్తే అలా ఇవ్వచ్చు, లేకపోతే భైరవ ఆంజనేయ ఇవ్వకూడదు. అలాగే కొన్ని ఇవ్వకూడదు, అవి మిళితం కావు, లోపల సెట్ కావు, అవి ఇబ్బంది అవుతుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే సంపుటీకరణ మంత్ర విధానం ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆ స్థాయి ఆ విధానం ఉంటే ఇవ్వండి, లేదంటే దీని జోలికి వెళ్లకుండా మీరు ఇది ఇలా ఇచ్చేసుకోండి, సంకలనం ఇచ్చేసుకోవచ్చు. ఆ సంకలనం కూడా వాటికి కలుస్తాయా లేదా అనేటువంటిది కొంచెం చూసి ఇవ్వచ్చు. సరే ఎవరైనా ఫార్వర్డ్ చేస్తుంటారు కొంతమంది, ఇది ఒక ఎవరిచ్చారో తెలియదు ఫార్వర్డ్ అయ్యి వచ్చింది, ఒకదానికి వస్తే ఆయన ఈ బాబుకు చేయడము పంపించడం, ఈ బాబు నా దగ్గర తీసుకురావడం జరిగింది. అంటే ఇలా అలా ఫార్వర్డ్ అయినప్పుడు మీరు కొంచెం గమనించుకోండి. మీకు నాలెడ్జ్ ఉండాలి, ఎవరైతే చూస్తున్నారో వారికి నాలెడ్జ్ ఉండాలి. ప్రతి వారికి కూడా నాలెడ్జ్ పెరిగితేనే మీకు అర్థమవుతుంది. ఇంకా వేరే ఏం ఉండదు బిడ్డ, రెండే. మీ నాలెడ్జ్ జ్ఞానం విపరీతంగా పెరగాలి, సాధన పెరగాలి. అంటే రెండు రకాలుగా, ఇటు జ్ఞానము సబ్జెక్ట్ పైన పట్టు ఉండాలి, దాన్ని మనం ఆచరణలోకి తీసుకురావాలి. అమోఘమైనటువంటి రిజల్ట్ మనకు వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, కొంచెము జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యలు అన్ని కలిపి కూడా సంపుటీకరణం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే సంపుటీకరణ విధానాలు పెరిగిన కొలది ఇక్కడ సాధన పెంచాల్సిన పరిస్థితి, మరి రిజల్ట్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. సంపుటీకరణలలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆవాహన, ఔపోసన పట్టడం అనేటువంటిది అంటే సాధన, ఔపోసన పట్టడం అంటే సాధన, అది విపరీతంగా చేయడం ఇత్యాది అంతా కూడా స్ట్రాంగ్గా చేయాల్సి ఉంటుంది. అలాగే 2 లేదా 3 వరకు అయితే ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది, ఇది మనం చాలా సులభంగా చేసుకోవచ్చు. దశమహావిద్యలు కలిపి కూడా మనము ఒకటి శక్తివంతమైనటువంటి సంపుటీకరణ. ఇంకా ఈ సంపుటీకరణ విధానంలో చాలా ఉత్కృష్టమైనటువంటి ఒక సంపుటీకరణ ఉంది. ఏమిటి అంటే అది పంచముఖ ఆంజనేయ, అష్టముఖ గండబేరుండ నారసింహ, గరత్మంతుడు, పరశురాముడి గురించి మీకు తెలుసో తెలియదో మరి, అది ఆవేశ అవతారం చాలా శక్తివంతమైనది. ఈ 4 కలిసినాయి అనుకుంటే పంచముఖే ఆంజనేయ స్వామి నారసింహుడే, గరత్మంతుడు మహాశక్తిశాలి, మామూలు కాదు, వజ్రాయుధం కూడా ఏం చేయలేకపోతుంది, ఒక ఈకను తెప్పుకొని వెళ్ళిపోతుంది అంతే. సరే నిన్ను గౌరవిస్తున్నాను, ఒక ఈక తీసుకొని వెళ్ళు అంటాడు. ఏది అమృతాన్ని సంపాదించేటువంటి ఉద్దేశంతో దేవలోకం పైన దండెత్తినప్పుడు ఆ సందర్భంలో జరుగుతుంది.
అలాగే ఇక్కడ పరశురాముడు, ఇంక ఆయన గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఉండేటువంటి విద్యలన్నీ కూడా కలరి విద్యల నుండి ప్రతీది కూడా మనకు ఆ పరశురామ విధానం నుండే వచ్చింది. పరశురాముని యొక్క శిష్యులే భీష్మ పితామహుల వారు, కర్ణుడు, చూడండి కర్ణుడు కూడా. ఇలా అంటే వీళ్ళే మహా గొప్పవారు, వీళ్ళంతా కూడా అతని యొక్క శిష్యులే. కనుక పరశురాముని విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇవన్నీ కలిపిన మంత్ర విధానం కూడా సపుటీకరణ విధానం కూడా ఉంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఏదైనా కూడా మీరు నాలెడ్జ్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని అందరికీ బ్లెస్సింగ్స్.